ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రదీప్ కుమార్ మనతో ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఒక డౌట్, పాదయాత్ర చేస్తూ మన అనంతపూర్ నుంచి పాకిస్తాన్ బార్డర్ దాకా ఎందుకు వెళ్దాం అనుకున్నారు అసలు? అంటే దానికి చాలా విషయాలు అయితే చర్చించాల్సి ఉంటుంది. అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ పాదయాత్ర మాత్రమే తెలుసు అనమాట. నేను 2018లోనే 18,000 కిలోమీటర్స్ 4 ఇయర్స్గా వాక్ చేయడం. 45 డేస్ కొన్ని సిచ్యువేషన్స్లలో ఒక ప్లేస్లో ఉంటే కూడా పోలీస్ వాళ్ళు రావడం కానీ ఏదైనా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇట్లా ఏం జరగలేదా? అంటే పోలీస్ వాళ్ళ నుంచి ప్రాబ్లం లేదు కానీ బట్ అప్పుడు అమ్మ చనిపోయారు. 6 ఇయర్స్ ఉన్నాం. 6 ఇయర్స్ ఉన్నప్పుడు అంటే ఏమన్నా గుర్తుకుందా? అమ్మని ఎలా ఉంటుంది ఏముంటుంది ఆవిడతో? అంటే ఒక పిక్ ఉందన్నమాట, లాస్ట్ ఫోటో. ఇంకా అదొక అసలు అమ్మ ఎలా చనిపోయారు? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంది అనమాట. సూసైడ్ చేసుకుందా? డాడీ మ్యారేజ్ చేసుకున్నాక, అంటే ఇప్పుడు ప్రెజెంట్ కొడుకున్నాడు అనమాట పిన్నికి. అంతకు ముందు వరకు కూడా ఓకే, బాగా మాట్లాడడం కానీ ఇవన్నీ బాగానే ఉండే. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పటి నుంచి కొంచెం బిహేవియర్ చేంజ్ అవ్వడం, ఇంటి దగ్గరికి వెళ్తున్నా సరే నువ్వు ఎందుకు వస్తున్నావు రా మాకు ఇట్లా అనడం. రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మామయ్య వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు అంటే నా బట్టలు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అసలు ఆ బట్టలు కూడా ఉండకూడదని చెప్పి రోడ్డు మీదకి ఇసిరేశారనమాట నావి. అసలు లేడు, చనిపోతే ప్రశాంతంగా ఉంటానేమో అని ఆ ఫీలింగ్లో ఉంటుంది. ట్రై చేసావు ఎప్పుడైనా? అయిపోయింది అక్క. ఏం ట్రై చేస్తారు? పురుగుల మందు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే అనంతపూర్ నుంచి పాదయాత్ర చేస్తూ పాకిస్తాన్ బార్డర్ దాకా వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ వీసా ఒక పర్సన్ వెళ్ళారు. అది చాలామందికి తెలిసి ఇన్స్టాగ్రామ్లో కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నారు. సో ప్రదీప్ కుమార్ మనతో ఉన్నారు. సో నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు? బాగున్నాను. ఎలా పాకిస్తాన్ ఎలా ఉంది మరి? బాగుందా? యాక్చువల్లీ నాకు ఒక డౌట్, పాదయాత్ర చేస్తూ మన అనంతపూర్ నుంచి పాకిస్తాన్ బార్డర్ దాకా పాదయాత్రలో వెళ్ళడం చాలా కష్టమైనది. ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు, ఎందుకు వెళ్దాం అనుకున్నారు అసలు? అంటే దానికి చాలా విషయాలు అయితే చర్చించాల్సి ఉంటుంది అనమాట. అంటే జనాలందరికీ కూడా ఇప్పుడు నేను చేసిన అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ పాదయాత్ర మాత్రమే తెలుసు అనమాట. నేను 2018లోనే 18,000 కిలోమీటర్స్ 4 ఇయర్స్గా వాక్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సైక్లింగ్, అండ్ ఇప్పుడు ఏదైతే చేశానో అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ అనేది అది కొంచెం వైరల్ అయిందనమాట. అంటే మెయిన్ నేను ఇలా ట్రావెల్ చేయడానికి పాదయాత్ర కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, అంటే మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఫిక్స్డ్ రేట్ ఉన్నట్టు ఫార్మర్స్ పండించిన పంటకి కూడా ఫిక్స్డ్ రేట్ అనేది తీసుకురాగలిగితే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు కదా అన్న ఒక ఆలోచనతో ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అంటే పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు? అనంతపురం నుంచి మీరు రీసెంట్గా 4-5 డేస్ బ్యాక్ వచ్చారనుకుంటా హైదరాబాద్కి. సో ఎలా ఏమైంది? నేను January 26th రిపబ్లిక్ డే నా పొద్దు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ ఇయరేనా? ఇయర్ 25. ఇంకా 4 డేస్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. దాదాపు నాకు 40-45 డేస్ అయితే టైం పట్టింది అన్నమాట. 45 డేస్ మీరు నడుస్తూనే ఎక్కడ తింటున్నాం ఎక్కడ పడుకుంటున్నాం అనేది తెలియదు ఇంకా అంతే. ఇంకా అది ట్రావెలింగ్లో ఉన్నంతసేపు ఇంకా అలా వెళ్తూ ఉండడమే ముందుగా అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ దాకా వెళ్ళారు మీరు. అక్కడ ఫ్లాగ్ది ఒకటి పోస్టర్ కూడా చూసాను. అక్కడ సమ్ ఈవెంట్స్ కొన్ని ఏవో జరుగుతుంటే అక్కడ కూడా కొన్ని వీడియోస్ పెట్టారనమాట. ఏంటి అది వచ్చేసి 2 దేశాల మధ్యలో అది పెరేడ్ అనేది జరుగుద్ది అనమాట. అంటే మా దేశానికి సంబంధించి ఇట్లా వాళ్ళకి అంతా కూడా అంటే ఐకమత్యంగా ఉన్నాము అనేది చూపించడానికి చేస్తారన్నట్టు అక్కడ. సో అదేంటంటే ఎవ్రీడే మనకు అక్కడ ఈవినింగ్ 3 to 5 దాకా జరుగుతూ ఉంటుంది అనమాట పెరేడ్ అనేది. ఆ టైంలో మాత్రమే మనకి బార్డర్ లేక్ వెళ్ళడానికి అలౌ చేస్తారంటే ఆ గేట్ దగ్గర వరకు. ఓకే, అంటే అనంతపురం నుంచి పాకిస్తాన్ దాకా పాదయాత్ర చేస్తూ వెళ్తూ ఏడ పడుకుంటున్నారు ఏడ తింటున్నారు ఫుడ్ అనేది తెలీదు. కొన్ని సిచ్యువేషన్స్లలో ఒక ప్లేస్లో ఉంటే కూడా పోలీస్ వాళ్ళు రావడం కానీ ఏదైనా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇట్లా ఏం జరగలేదా? అంటే పోలీస్ వాళ్ళ నుంచి ప్రాబ్లం లేదు కానీ బట్ మనుషుల నుంచే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఏమైంది అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పెట్రోల్ పంప్లో స్టే చేయడానికి వెళ్తాం. అక్కడ ఏమవుద్ది, ఇప్పుడు అక్కడ వర్క్ చేసేటోళ్ళు పర్మిషన్స్ ఇస్తారు, పడుకోవచ్చు బ్రో ఏం ప్రాబ్లం ఉండదు అని.
మళ్ళీ సీసీ కెమెరాల్లో ఓనర్లు చూసారని చెప్పేసి నైట్ మిడ్నైట్ 1 o'clockకి 2 o'clockకి ఉండకూడదు వెళ్ళిపోవాలని చెప్పి అలా పంపించేస్తూ ఉంటారన్నమాట. అవి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఇంకా మా దారి మధ్యలో వెళ్ళేటప్పుడు కొంతమంది హేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది కొట్టేకొస్తూ ఉంటారు. కొట్టడానికి కూడా అంటే ట్రావెలర్ అనేసరికి ఇంకా ఐఫోన్లు ఉంటాయి, మంచి మనీ ఉంటుంది. సో కొంచెం ఫైనాన్షియలీ మొత్తం సెట్ అయిన తర్వాత ఎవడైనా ట్రావెల్ చేస్తారనే ఇంటెన్షన్ జనాలకి ఎక్కువ ఉందన్నమాట. అవును. అలా అయ్యేసరికి కొంచెం మనీ ఇలా తీసుకోవచ్చు కదా వీళ్ళని కొట్టి అది ఏదైనా టైప్లో కూడా వస్తూ ఉంటారు. ఓకే, మీరు పాదయాత్రనే ఎందుకు చూస్ చేసుకున్నారు? నార్మల్గా వెళ్ళొచ్చేమో కదా. నార్మల్గా బైక్ మీద బస్సులో ఇలా మనకు చాలా ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉంటాయి వెళ్ళడానికి. బట్ పాదయాత్ర అనేది ఏంటి అంటే లాస్ట్ నేను 4 yearsగా పడ్డ కష్టానికి ఇది కొంచెం ఏమో గట్టిగా రీచ్ వచ్చుద్ది, జనాల్లో కొంచెం మార్పు ఏమన్నా వస్తుందేమో అన్న ఆలోచనతోటి అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందే ఇండియా మొత్తం కూడా సైక్లింగ్ 6 months చేసి వచ్చిన వెంటనే ఈ అనంతపుట్టు పాకిస్తాన్ బార్డర్ అనేది పాదయాత్ర స్టార్ట్ చేశాను. ఓకే, మీకంటూ అంటే మీ సెల్ఫ్గా మీరు స్టార్ట్ చేశారు, అదంతా ఓకే. కానీ ఇంట్లో వాళ్ళ నుంచి కొన్ని మాటలు ఉంటాయి, ఎందుకు అవసరమా అనేసి, చుట్టాల నుంచి ఉంటాయి. అంటే మనకి మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఏం లేదమ్మా. సో నాకు 6 years ఉన్నప్పుడే మదర్ చనిపోయింది, డాడీ సెకండ్ మ్యారేజ్. ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇలా లైఫ్ లీడ్ చేస్తాను. అండ్ ఈ పాదయాత్ర ఈ ఫార్మింగ్ గురించి ఇదంతా ఎలా వచ్చింది అంటే ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో చూసాం. అండ్ లైవ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే ఇలా పురుగుల మందు అయి చనిపోవడం జరిగిందండి, అంటే ఫార్మింగ్ వల్ల నష్టపోవడంతో. సో ఏదన్నా ఒకటి నేను చచ్చేలోపు ఫార్మర్స్కి ఏదైనా ఒకటి మంచి చేయాలి అన్న ఆలోచనతో ఇంకా ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. దాన్ని నాకు ఉపయోగపడేలాగా, దేశానికి ఉపయోగపడేలాగా, రైతులకి ఏ విధంగా యూజ్ అవ్వుద్ది అన్న కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చింది అట్లా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నారు ఈ పాదయాత్ర, సైక్లింగ్ ఇవన్నీ చేశారు కదా, మరి ఏదన్నా మార్పు వచ్చిందా? ఆ మార్పు అనేది అంత తొందరగా రాదమ్మా, చాలా టైం పట్టుద్ది దానికి. ఇంకేం చేయాలంటారు? ఇలాంటివి నేను ఇంకా కొన్ని వందలు చేసినా సరే మార్పు అనేది అంత తొందరగా రాదు. బట్ మన ప్రయత్నం అంతే, చేస్తూ ఉండాలి, మారాలి మారాలి అని. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యేలో, ఎంపీలో, సీఎంలో ఉన్నారు కదా, వాళ్ళ దాకా వెళ్ళి ఇలా నాకు ఇలా ఉంది, నేను ఉంటున్న ఏరియా, నేను ఉంటున్న ఊరు ఇలా ఉంది అని చెప్పడానికి ఏం ట్రై చేయలేదా? చాలాసార్లు ట్రై చేశాను కానీ బట్ దానివల్ల యూజ్ ఏం లేదు. దానివల్ల యూజ్ లేదంటే ఇప్పుడు మనం చూడండి, మనము ఇండియా మొత్తంకి ఒక లీడర్ ఉంటే మన ఏరియాకి ఒక్కొక్కరు ఉంటారు కదా. సో వాళ్ళకి చెప్తే మనకు యూజ్ ఉంటుంది కానీ డైరెక్ట్ వాళ్ళకి చెప్తే రాదు కదా మనకి. అంటే అలా ట్రై చేశాం కదా, సెంట్రల్ సీఎం వరకు వెళ్ళిందనమాట నేను చేసిన ఈ పాదయాత్రలు కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. వాళ్ళని అడిగినా సరే నీ వరకు నువ్వు చేసుకుంటే నీకే యూజ్ ఉంటుంది తప్పించి ఎవరికి రాదు, ఎవరు ముందుకు కూడా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, ఒక సడన్ టైంలో నాకు మనీ కావాలన్నా లేకుంటే సెలరీ కావాలన్నా ఏదన్నా కావాలన్నా వాళ్ళే 100 సార్లు ఆలోచిస్తారు. సో అలాంటిది ఇంకా సొసైటీ ఎలా మారుతుంది? సో అట్లా మీరే అంటున్నారుగా ఎలా మారుతుందని. మీ టైంని ఎందుకు వృధా చేస్తున్నారు? మీరెందుకు మీ కాల్ వీడియోలు కూడా చూసాను నేను, అలా వెళ్తూ ఉండడము, అలా దెబ్బలు తాకడం కానీ, ఇలా ఎవరో కొట్టడానికి రావడం కానీ మీరే అంటున్నారు ఇవన్నీ. మళ్ళీ ఇంకొక రకంగా ఎక్కడ మారుతారు, మార్పు ఎక్కడ వస్తుంది అంటున్నారు. ఇంత మంచి ఉన్న జీవితం మళ్ళీ రాదు మనకి, అవునా కదా? ఇంత జీవితం ఇది ఉంటే మళ్ళీ పోతే మళ్ళీ రాదు. ఈ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలా, మనం లీడ్ చేయాలా, మనం ఎలా బతుకుతున్నాం అనేది మనం చూపించుకోవాలి కదా. అది వదిలేసుకొని మీరు పాదయాత్రలు చేస్తూ ఉంటే ఏం వస్తుందని నేను అడుగుతున్నాను. దీనివల్ల ఏంటంటే మెయిన్గా నేను కరోనా టైంలో ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డా. అంటే దీనికి మెయిన్ పర్టికులర్గా రీజన్ ఏంటి అంటే రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ దొరకదు. మనీ ఉన్నోడు వాళ్ళకి హెల్ప్ చేయగలడు, లేనోడు హెల్ప్ చేయలేడు. అంటే ఫుడ్ దొరికినప్పుడు ఎలా ఉంటుంది, దొరకనప్పుడు ఎలా ఉంటుంది, అది పండించడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అన్న దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ అయిందనమాట. అయిన తర్వాత నా పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయినా పర్లేదు, వీళ్ళకి ఏదన్నా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దేశానికే వెన్నెముకలు రైతులు, జవాన్లు అంటారు. అటువంటి వాళ్ళకే కష్టం వస్తుంటేనే పట్టించుకోవట్లేదు. కనీసం ఒక్కళ్ళన్నా ఒక స్టెప్ ముందుకేస్తే డెఫినెట్లీ ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకళ్ళన్నా మారుతారు కదా అన్న ఆలోచనతోటి స్టార్ట్ అయిందనమాట. బట్ ఇది మారదని తెలుసు, బట్ మన ప్రయత్నం మనం చేయాలి అని అంతే. దానికి నేను ఇంకా పెద్ద వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ చదవడం, ఎలా ఏంటి, ఎగ్జాంపుల్కి మనకు స్వతంత్రం కోసం పోరాడిన యోధులే ఉన్నారు చాలామంది. వాళ్ళు ఆ రోజు వేసిన ఒక్క అడుగు వల్లనే మనం ఇంత ఫ్రీగా ఉన్నాం. వాళ్ళు కూడా మన లెక్క ఆగిపోయి నేను వేసే అడుగు వల్ల యూజ్ ఉంటుందా ఉండదా, స్వతంత్రం వస్తుందా రాదని ఆగిపోయినంటే ఇంత ఫ్రీగా ఉండేటోళ్ళం కాదు కదా. సో మీరు అంటున్న మాట కరెక్టే, కానీ ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది, చాలా అంటే చాలా మారిపోయింది. మనమే చూస్తున్నాం ఎంత చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మనం బుక్కులు ఎందుకు చదువుతున్నాం, వాళ్ళంతా కష్టపడి వాళ్ళంతా సాధించినందుకే ఈరోజు మనం బుక్కులు చదువుతున్నాం, ఇదంతా ఉంటున్నాం, అదంతా కరెక్టే. ఈరోజు మనం ఏం చేసినా కూడా అది మనం మన మట్టిలో మనం కలవడం తప్ప ఇంకా ఏం ప్రయోజనం లేదు. అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు? దాని గురించి మనకు అంత తెలియదు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు కూడా ఇదే ట్రాన్స్లోనే ఉంటాను అన్నమాట.
ఒకళ్ళు వస్తారా రారా అన్నది సెకండరీ. నేనేం చేయగలను, నా వల్ల ఎవరికి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు అసలు? నెక్స్ట్ అయితే నేను ఇంటర్నేషనల్ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అండి, అదర్ కంట్రీస్కి వెళ్ళాలి, అది కూడా బై వాకే ప్లాన్ చేయాలన్నమాట. సో అది ఇంకొంచెం టైం పట్టుద్ది. ఓకే, మీరు బైవాక్లో వెళ్తున్నప్పుడు చాలామంది వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు అన్నారు నన్ను కొట్టడానికి కూడా వచ్చారు అని, ఇలా వచ్చి కొంతమంది పాజిటివ్ మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎవరైనా మాట్లాడారా? ఫార్మర్సే వస్తారు, ఫార్మర్స్ వస్తారు, ఫార్మర్స్ రైతులే వస్తారు దగ్గర. ఏం మాట్లాడుతుండే అంటే మా గురించి ఆలోచించి ఒక్కళ్ళన్నా ముందుకు వచ్చారు కదా అన్నట్టు వాళ్ళు కొంచెం హ్యాపీ అనమాట. అంటే ఇప్పుడు పండించేటోడికి వాల్యూ లేదు, అలాంటిది నువ్వన్నా కనీసం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్న సిచ్యువేషన్స్లో కూడా నువ్వు మా గురించి ఆలోచించి ఏదో అట్లీస్ట్ ట్రై చేస్తాను, కనీసం నీ వల్ల ఏమన్నా అవ్వుద్దేమో అన్న ఆలోచనతో సపోర్ట్ చేస్తూ ఉంటారన్న. రావడం, వాళ్ళ కష్టాల గురించి చెప్పడం, ఇలా ఇలా ఉంటుంది ఫార్మింగ్లో, ఇలా నష్టపోతూ ఉంటాము అని. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ అంటే ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్తున్నారు, చిన్నప్పుడే అమ్మ ఎక్స్పైర్ అయిపోయారని. మీ సిబ్లింగ్స్ ఎవరు లేరా మీతో? సిస్టర్ ఉంది కానీ మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఓకే, మీరు ఒక్కరే? ఒక్కరిని. మీకు ఎంత వయసు ఉన్నప్పుడు అమ్మ చనిపోయారు? 6 years ఉన్నప్పుడు. 6 years ఉన్నప్పుడు. అంటే ఏమన్నా గుర్తుకుందా అమ్మని ఎలా ఉంటుంది ఏముంటుంది ఆవిడతో? అంటే ఒక పిక్ ఉందన్నమాట, లాస్ట్ ఫోటో, ఇంకా అదొకటి. చిన్నప్పుడు 6 yearsలో ఏమన్నా ఆవిడతో ఉన్నాయి గుర్తుండడం కానీ? అవన్నీ గుర్తుంటాయి కదా, అంటే మెయిన్ కొన్ని థింగ్స్ అనేటివి గుర్తుండే అనమాట. అంటే మిమ్మల్ని కొట్టినే ఉండొచ్చు మ్యాక్స్. అంటే దాంట్లో ఒకటే అనమాట, స్కూల్కి ఆ రోజు స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఎగ్గొట్టి ఇంటికి వచ్చిన తర్వాత అది తెలిసిందనమాట, ఇంట్లో స్కూల్కి వెళ్ళలేదు, బయట బంగొట్టి తిరుగుతూ ఉన్నాడని చెప్పి బయట డోర్ లాక్ చేయించి లోపల నన్ను కొట్టింది. అది చిన్న మనకి విండో టైప్ వస్తుంది, అందులో అరుస్తుండే, మా మమ్మీ నన్ను చంపేస్తుంది, ఎవరన్నా వచ్చి కాపాడండి అది ఇది అని చెప్పి. అంటే లోపలికి గడి పెడితే బయటికి వెళ్ళిపోతాం కదా అని తప్పించుకొని బయట లాక్ పెట్టించి అది. ఓకే, ఆవిడ చనిపోయినాక అంటే 6 years ఏజ్ అంటే అప్పటికేం తెలీదు, చనిపోయిన బాధ తెలీదు, ఏం తెలీదు. తర్వాత మీకంటూ మీ బతుకుని మీరు రియలైజ్ అయ్యి నడుస్తూ ఉంటే ఎప్పుడన్నా బాధ అనిపిస్తుండేనా? ఖచ్చితంగా అనిపిస్తుంది అక్క. అంటే ఎవ్రీ సెకండ్ కూడా అది ఉంటుంది అనమాట, ఆ పెయిన్ అనేది. ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ ఇప్పుడు నాతో పాటు వచ్చిన అబ్బాయి కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో నాకు పరిచయం అయ్యి అన్న అన్న అనుకుంటా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తాం. సో అట్లా ఉందన్నమాట. అంటే అలా కొంచెం ఉంటుంది కదా ఒక పెయిన్. దాని గురించి ఎక్కువ మాట్లాడితే నేను ఇంకా అది ఎట్టో వెళ్ళిపోద్ది. మాట్లాడాలి, ఇంటర్వ్యూ సమయంలోనే మాట్లాడాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు మదర్ చనిపోయినాక డాడీ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు కదా, అసలు అమ్మ ఎలా చనిపోయారు? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంది అనమాట. సూసైడ్ చేసుకుందా? సూసైడ్ అంటే కాల్చుకొని చనిపోయింది అనమాట. అంటే కొన్ని ఫేక్ ఎలిగేషన్స్ వేశారు మదర్ మీద, ఇలా ఇలా చేస్తుంది, తప్పుడు దారిలో వెళ్తుంది ఇది అని చెప్పి డాడీ వాళ్ళ పేరెంట్సే కొట్టడం తిట్టడం చేయడం వల్ల, అంటే చెయ్యని తప్పును కూడా చేశారు అనేసరికి నేను ఇంకెందుకు ఉండాలి, అవసరమే లేదు కదా. అంటే ఇట్లాంటి మనుషుల మధ్యలో నేను ఉండి వేస్ట్ కదా, అంటే మా గురించి కూడా ఆలోచించలే. లాస్ట్ ఇంకా అది ఇంకా అయిపోయింది అనమాట అక్కడికి. అంటే జీవితంలో ఒకే ఒక్క క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నా మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అనమాట. హాస్పిటల్ బెడ్ మీద మా మదర్ని అంటే కాలిన తర్వాత ఆయింట్మెంట్ తోటి పెట్టింటారు అనమాట ఒక రూమ్లో. పోలీసులు అందరూ ఉంటారు, మా డాడీ వాళ్ళ పేరెంట్సే. అక్కడికి తీసుకెళ్తే అక్కడ చూసిన సంఘటన గురించి నేను ఏమన్నా చెప్తానేమో అని చెప్పి ఒక ప్లేట్లో ఒక 2 ఇడ్లీలు పెట్టించి తినిపించి మీ మమ్మీని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, మార్నింగ్ తీసుకెళ్తామని చెప్పి. మార్నింగ్ చూస్తే ఇంటి ముందు డెడ్ బాడీ ఉందన్నమాట పూలదండలతో. నేను ఒక మేడ మీద నుంచి చూస్తాను, అక్కడ ఉన్నది మా మదరా కాదన్న సంగతి కూడా తెలియదు. ఒక్క క్వశ్చన్ మార్కు అది లైఫ్ లాంగ్ అలా ఉండిపోయింది. దాని తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంటే దాంతో నేను సెల్ఫీ దిగాను, అది కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా అదొక్క ఫోటోనే నాకు ఇంకా గుర్తు. ఓకే, ఇప్పుడు డాడీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు కదా, మరి మీరు ఆయనకు పుట్టిన పిల్లలే కాబట్టి ఎప్పుడైనా పలకరియడం కానీ? అంటే ఇంతకుముందు బాగానే ఉండరు అక్క. అంటే ఎట్లా అంటే డాడీ మ్యారేజ్ చేసుకున్నాక అంటే ఇప్పుడు ప్రజెంట్ కొడుకున్నాడు అనమాట పిన్నికి. అంతకు ముందు వరకు కూడా ఓకే బాగా మాట్లాడడం కానీ ఇవన్నీ బాగానే ఉండే. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పటి నుంచి కొంచెం బిహేవియర్ చేంజ్ అవ్వడం, ఇంటి దగ్గరికి వెళ్తున్నా సరే నువ్వు ఎందుకు వస్తున్నావు రా మాకు ఇట్లా అనడం. రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మామయ్య వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు అంటే నా బట్టలు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అసలు ఆ బట్టలు కూడా ఉండకూడదని చెప్పి రోడ్డు మీదకి ఇసిరేశారనమాట నావి. అసలు లేడు, నువ్వు ఎక్కడన్నా బట్టి చచ్చిపో అన్నట్టు ఈ ట్రాన్స్లో ఉన్నారనమాట. అసలు కంప్లీట్గా నేను అనేటువంటి వాళ్ళ లైఫ్లో ఉండకూడదు అని.
ఓకే. ఇప్పుడు మీకు మీ తోడబుట్టింది ఒక సిస్టర్ ఒకరు ఉన్నారు, ఆవిడ కూడా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ ఆవిడ ఎలా మాట్లాడుతుంది మీతో? ఆవిడ ఎలా ఉంటుంది? అసలు కాల్స్ ఉండవు, మాటలు ఉండవు అక్క. అదేంటి? అంటే డాడీకి సపోర్ట్ అనమాట. అంటే ఏంటంటే నేను ఏది చేసినా సరే నాది రాంగ్, మా డాడీ చెప్పేదే కరెక్ట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని, మీ రక్తంతో పుట్టిన ఆవిడ కదా. అంటే చిన్నప్పటి నుంచి డాడీ దగ్గరనే ఉంది కదా. ఆ. మదర్ చనిపోయిన తర్వాత నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను కంప్లీట్గా. ఇంకా సో వాళ్ళ దగ్గర ఉంటూ నా వర్క్స్ ఏవో నేను చేసుకుంటే ఇలా సపరేట్ బయటగానే ఉన్నాను అనమాట. అంటే అంత కలిసి అయితే లేదు. ఇంకా సిస్టర్ అక్కడే ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ప్లేట్లో ఇంట్లో కూర్చొని అన్నం తింటా ఉంటే వాళ్ళు లాగేసుకున్నా సరే వాళ్ళు చేసిందే కరెక్ట్ అనేది మా చెల్లి, నేనే తప్పు చేశాను అన్నట్టు ఈ ట్రాన్స్లో ఆ అమ్మాయి అలా ఉంటుంది. అంటే మా ఇద్దరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట బాండింగ్ అనేది. ఈ మధ్య కొంచెం ఈ యాత్రల వల్ల, ఈ ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం మాట్లాడుతూ ఉన్నారనమాట ఇప్పుడిప్పుడు. అంటే మీరు ఎదుగుతున్నారనే మాట్లాడుతున్నారు అంతే. మేబీ ఇంకా అదే ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి మన పక్కన ఉన్న మనిషి ఎప్పుడైనా మనకి సోషల్ మీడియాలో మంచిగా కనిపిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అది మేబీ ఇంకా అదే ఉండొచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడు ఫోన్లు చేసి మంచిగా చేస్తున్నాం, అందరు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మా ఊరికి అన్నోళ్ళు కూడా కాదనమాట. అలాంటిది ఎప్పుడు వస్తావు, ఒకసారి రండి కలవాలి మిమ్మల్ని, అది అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. లైఫ్లో ఈ ఎమోషన్ అంతా పక్కన పెట్టేస్తే మీ పర్సనల్ లైఫ్కి వద్దాం. మీ లైఫ్లో లవ్ కానీ మ్యారేజ్ కానీ పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి కాలేదు కానీ బ్రేకప్ అయింది నాకు. అంటే పెళ్ళి చేయాలంటే ఇంకా అది కష్టమే అనమాట. అంటే ఇప్పట్లోనే కాదు, లైఫ్లో అసలు పెళ్ళన్న థాట్ అది మైండ్లోకి రాదు. వన్స్ ఒక అమ్మాయిని లవ్ చేశాను సిన్సియర్గా. ఎలా అంటే ఒళ్ళో పెట్టుకొని నిన్ను మీ మమ్మీలాగా చూసుకుంటాను అని చెప్పి, అంటే ఇలా ఉంటుందేమో ఒకవేళ మా మమ్మీ ఉండింటే అనేలాగా తీసుకెళ్ళి సడన్గా నాకు నువ్వు అవసరం లేదు, మేము మా బావని పెళ్లి చేసుకోవాలని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అసలు చెప్పని కూడా చెప్పలేదు. స్టిల్ ఈ రోజుకి రీజన్ తెలియదు అనమాట ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అన్నది. అది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఇట్లా వాళ్ళ బావని పెళ్లి ఇష్టపడింది. అట్లా ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మరి? 4 years. 4 years లవ్. నేను లవ్లో ఉన్నప్పుడు కూడా ట్రావెల్ చేశాను. అప్పుడు 18,000 kilometers. ఇంకా స్టార్టింగ్ ఒక 2 months అయి ఉంటుంది అంతే నేను లవ్లో పడి. ఇంకా అప్పుడు నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్తే, సరే నీ వెనక నేను ఉన్నాను కదా, చెయ్యి, ఏం పర్లేదు, ఎంకరేజ్ చేసుకుంటుంది. తర్వాత ఏమైందో కానీ ఇంకా కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఎప్పుడు టచ్లో రావడం కానీ? టచ్లో అంటే చెప్తున్నాం కాక ఈ సోషల్ మీడియా ద్వారానే రీసెంట్గానే అందరు వస్తూ ఉన్నారు దగ్గరికి. ఆవిడ కూడా వచ్చింది? అందరు వస్తూ ఉన్నారు. ఏం మాట్లాడింది మరి? అదే నీలాంటి మిస్ అయినందుకు ఇప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి రొటీన్ డైలాగ్స్ ఇంక వేరే ఏమి ఉండవు ఇంకా అక్కడ. ఓకే. లవ్లో ఉన్నప్పుడు ఏం చెప్తుండే మరి? లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా లైఫ్ ఇట్లా సెట్ చేసుకుందాం, మంచిగా కష్టపడదాం, ఇలా అంటే కొంచెం లైఫ్ స్టైల్ ఇలా మార్చుకుందాం, మదర్ లేదు కదా, ఎవరు లేరు కదా, మనమే కదా ఉండేది అని చెప్పి కొంచెం ఉంటుంది కదా లవ్ అంటే. ఇంకేముంది. ఎలా బయటికి వచ్చావు లవ్ నుంచి? బ్రేకప్ నుంచి, లవ్ నుంచి కాదు, బ్రేకప్ నుంచి ఎలా బయట? బ్రేకప్ నుంచి అనే దానికంటే ఒకటే అక్క, మమ్మీ చనిపోయినప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు అంటే ఐ మీన్ ఏడవలే. అలాంటిది ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఎందుకు ఏడుస్తాను? మా మదర్ నాతో ఎప్పుడు సపోర్టెడ్గా ఉంటుంది నా వెనకనే ఒక నమ్మకంతో ఎవరిపైనా సరే లైట్. మా అయితే ఆ మూమెంటు గట్టిగా ఏడ్ చేస్తాను కూర్చొని. ఇంకా తర్వాత కూల్ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్గా బయటికి వెళ్ళి మంచిగా బిర్యానీ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను అంతే. ఇంకా ఆ రోజుకి ఇంకా అది క్లోజ్. ఇంకా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఒంటరి జీవితం నాది, ఎందుకు నేను ఉండి? భయంకరంగా. స్టిల్ నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా బస్సులో ఒక్కరిని ఏడ్చుకుంటూ కూడా వచ్చిన కూర్చొని స్టిల్ అట్లా. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనీ మెయిన్ జనాలకు కావాల్సింది. మనీ కానీ ఫేమ్ కానీ ఉంటే ఆటోమేటిక్గా వద్దనుకునేటోడు కూడా దగ్గరికి వస్తాడు. ప్రజెంట్ నా దగ్గర 2 లేవు. జస్ట్ ఏదో ఈ మధ్య క్లిక్ అవుతూ ఉన్న జనాలు గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి జనాలకి అంతంత మాత్రం వస్తూ ఉన్నారు. అవి లేనప్పుడు ఏమైపోద్ది అంటే ఫ్రెండ్ సర్కిల్లో కూడా నీ దగ్గర ఏం లేనప్పుడు నేను ఎందుకు వచ్చి మాట్లాడాలా? మొన్న మా అనంతపూర్లోనే మీట్ పెట్టాం. దగ్గర ఒక 400 members వచ్చారు కలవనీకి. అదొక సక్సెస్ మీట్ నాది. ఆ మీట్లో కూడా నేను హ్యాపీగా లేను. వస్తున్నారు, ఫొటోస్ దిగుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, సన్మానాలు అవన్నీ చేస్తున్నారు కానీ బట్ అసలు నాకు అంత హ్యాపీనెస్ అనేది లేదనమాట. ఏదో ఒక్కడనే అయిపోయాను అంతే అన్నట్టు. అంటే జనాలకి నాకు అంత బాండ్ లేదనమాట. అంటే బాండ్ ఉండాలంటే ఏం కావాలి నీకు? బాండ్ ఉండాలంటే ఏం లేదు కానీ నేను చనిపోతే ప్రశాంతంగా ఉంటానేమో అని ఆ ఫీలింగ్లో ఉంటాయి ఇప్పుడు కూడా. ట్రై చేసావు ఎప్పుడైనా? అయిపోయింది అక్క. ఏం ట్రై చేస్తారు? పురుగుల మందు తాగేసిన. ఎక్స్పైర్ అయిపోయిందా? లేదక్క, ఎత్తుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. అవునా? లాస్ట్ మినిట్లో. అంటే ఏంటంటే టర్మినేటర్ వస్తుంది కదా మన చెదల మందు అని, అవి 2 bottles తాగేసిన అనమాట. ఎలా ఉంటుందంటే మనం ఒక 10 kilometers రన్ చేసిన తర్వాత గొంతంతా ఆరిపోతూ ఉంటుంది. ఆ టైప్లో మొత్తం డ్రై అయిపోతూ ఉందన్నమాట బాడీ మొత్తం కూడా. ఇంకా బెడ్ మీద పడిపోయింటే ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు.
లాస్ట్ స్టేజ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చనిపోతారు అన్న స్టేజ్లో కూడా బతికిచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇవాళ ఈడున్నా ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ వాళ్ళని. ఎక్కడ కూర్చొని తాగుతుండే, పొలంలోనా? లేదు అక్క, రూమ్లోనే. రూమ్లో కూర్చొని? ఆ పొలాలు కట్టరా మనకి సెట్ అవ్వని. ఆడ చూస్తే పబ్లిక్ ఉంటుంది, రూమ్లో అయితే ఎవరు ఉండరు కదా, పీస్ఫుల్గా. అదే టైంకి ఫ్రెండ్స్ వచ్చారు. ఒకటే రూమే కాబట్టి ఇంకా దొరికిపోయాను నేను ఇంకా మూమెంట్. దాని తర్వాత కూడా మళ్ళీ చేసా, ఒక 4-5 సార్లు గట్టిగా చేసిన, అన్నీ ఫెయిల్ అవ్వకుండా వచ్చినాయి. లాస్ట్లో రియలైజ్ అయింది ఏంటంటే నేను ఏదో గట్టిగా సాధించాల్సినది ఉంది, ఇంకా పెండింగ్ ఉన్నాయి నాకు కొన్ని వర్క్స్, అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు మనల్ని దేవుడు తీసుకెళ్ళాలి అని జస్ట్ లైఫ్ ఎట్టు తీసుకెళ్తుంటే అటు వెళ్తా ఉన్నా. ఓకే. ఇప్పుడు బాగా ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, మీకు ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా షేర్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా లైఫ్? ఇద్దరు ఉన్నారు అక్క. ఒకటి రాకేష్ అని చెప్పేసి నాకు ఒక 8 ఇయర్స్గా ఫ్రెండ్ అనమాట, డ్యాన్స్లో పరిచయం. 2 మా బావ పవన్. వీళ్ళిద్దరే అనమాట. నేను ఇంకా ఇది చేస్తానంటే నువ్వు వెళ్ళిపో అంతే, మీ వెనక నేను ఉన్నామంతే. సో రీసెంట్గానే మా ఫ్రెండ్ రాకేష్కి కూడా మ్యారేజ్ అయిపోయింది. అయినా సరే యాక్చువల్లీ నా దగ్గర మొబైల్ లేకుండే వీడియోలు తీయడానికి. వాళ్ళ వైఫ్ది కొంచెం గోల్డ్ ఉంటుంది కదా, సో అది తాకట్టు పెట్టి మరి నా ఫ్రెండ్ వాడు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి బ్యాంక్లో పెట్టి నాకు ఫోన్ ఇప్పేయడం జరిగింది అనమాట. చాలా ట్రూ ఫ్రెండ్ కదా ఈ రోజుల్లో అసలు. ఇంకొక విషయం ఏంటంటే 8 ఇయర్స్ ఫ్రెండ్ అయినా సరే మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా కాంటాక్ట్ లేకుండే అనమాట. జస్ట్ ఈ పాకిస్తాన్ బార్డర్లోనే ఇంత క్లోజ్ అయిపోయారు అంతే. అంటే ఈ విషయం చెప్పొద్దన్నాడు, ఏమనుకోద్దరా రాకేష్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అన్నట్టు. ఓకే. బట్ నాకు నిజాలాగు. ఇంకా నెక్స్ట్ ఇంకా అత్త కొడుకే అనమాట, పవన్ అని చెప్పేసి వాడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్? ఏ ప్లాన్ లేదక్క అసలు. ఏ ప్లాన్ లేదు? అసలు దాని జోలి వెళ్ళండి. సింగిల్గా ఉండాలి. లైఫ్ లాంగ్ ఉంటారా? లైఫ్ లాంగ్ ఉన్నాక అంతే అలవాటు అయిపోయింది. 24 ఇయర్స్కి మొత్తం ఏం చూడాలో అన్నీ చూసేసిన. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకొని మళ్ళీ నా వల్ల అమ్మాయి సఫర్ అవ్వడం, నేను సరిగ్గా చూసుకోకపోయినా, రేపొద్దున ఏమన్నా గొడవలు వచ్చినా అవి తీసుకునే స్టేజ్లో నేను లేనమాట. ఏదో జనాలకి అనంతపూర్ నుంచి పాకిస్తాన్ దాకా పాదయాత్ర చేస్తాను, ధైర్యంగా ఉన్నాడు అని చెప్పి ఇట్లా అనుకుంటున్నారు, కానీ లోపల చాలా ఉందన్న, సెన్సిటివ్ ఎక్కువ. ఓకే. లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటారు, మ్యారేజ్ అయితే చేసుకోరు? చేసుకోను ఆలోచన అయితే లేదు. మేబీ దేవుడు ఏమన్నా మళ్ళీ పంపిస్తే చెప్పలేను. గట్టిగా అడిగేసరికి క్వశ్చన్ నిజం బయటకు వచ్చి మన చేతిలో ఏమున్నది కదా. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చిన 1 వీక్ అవుతుందా వచ్చాక? అంతే అండి, 1 వీక్ 4-5 డేస్ ఉంటుంది. 4-5 డేస్. మీరు ఒక వీడియో కూడా పెట్టారు కదా, కాలు మొత్తం పోయినాయి అనేసి. ఇప్పుడు ఎలా ఉంది మరి? వద్దులేండి చూపించండి. అలానే ఉన్నాయి అక్క. అలానే ఉన్నాయి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట క్లియర్ అవ్వడానికి. ట్రావెలింగ్ చేసి అదంతా చేస్తే లైఫ్ అనేది ఏంటో తెలుస్తుంది అని అంటారు. అవును. మరి తెలిసిందా లైఫ్ ఏంటని? ఏం తెలిసింది? ఏమంటే ఇప్పుడు జనాలంతా ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అన్నాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. అవును. అదే సపోర్ట్ లేకుండా ఈ భూమి మీద ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అన్నప్పుడు మనం ఏ విధంగా సర్వే అవుతాం అన్నది ట్రావెల్ చేస్తేనే అర్థమవుతుంది. అంటే వితౌట్ సపోర్టు, వితౌట్ మనీ, ఎవ్వరు నా అనుకునేటోళ్ళు లేకున్నప్పుడు మనం ఏ విధంగా సర్వే అవుతాము అనేది ట్రావెలింగ్ నేర్పిస్తుంది అనమాట. ఓకే. ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే మెసేజెస్, రిక్వెస్ట్లు ఎలాంటివి? 100లో 99% మొత్తం అంతా నెగిటివిటీ ఉంటుంది. మీకు నెగిటివ్ ఏం చేస్తున్నారు? అంటే జై జవాన్ జై కిసాన్ అనే పేరు వాడుకొని ఫేమ్ అవ్వాలని చూస్తున్నాము అని చెప్పి ఇలా ఉందన్నమాట ఎలిగేషన్స్ నా మీద. అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఇంకేం చేయలేమని చెప్పి అలసిపోయాను అనమాట ఆ విషయంలో కూడా. అట్లా ఫేమ్ అయితే మేము డబ్బు అయితే రావట్లేదు కదా, మనిషికి డబ్బు కావాలా, ఫేమ్ కావాలి. ఏముండదక్క అసలుకి. జనాలు ఏమనుకుంటారంటే ఒక 1 lakh ఫాలోవర్స్ వచ్చేసరికి ఇలాగేం కోట్లు వచ్చేస్తున్నాయి, మంచి అంటే ఒక మంచి బట్టలు వేసుకున్నాము అంటే అయిపోయింది, ఎదిగినాడు ఇంకా మంచి డబ్బులు వస్తానే అనుకుంటారు. 10 రూపాయలు రాదు దాని నుండి. అట్లా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా ఇంకా ట్రావెల్స్? ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్మెంట్ చేయాలి. కొంచెం ఒక 2-3 months మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ బాడీ మొత్తం సెట్ అయిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం. ఈసారి కొంచెం పెద్దదే ఉంటుంది అనమాట. ఇది నాకు తెలిసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇది చేస్తాను అని. చెప్పారా ఇప్పుడు? అంటే చెప్పొచ్చు కానీ అంటే ఇటు పాకిస్తాన్ నుంచి ఇంకా పైకి వెళ్తాను అనమాట, లోపలికి వెళ్ళి. అది పాసిబుల్ కాదు,
బట్ నేను ఇంక అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కొందరిని ఫ్రెండ్స్ చేసుకొని అటు దుబాయ్ నుంచి పాకిస్తాన్ అటు ఇంకా పైకి వెళ్ళాలి అని మొత్తం. ఏం చేస్తారు అదంతా వెళ్ళి? నాకు అసలు అర్థమే అవ్వట్లేదు ఇప్పటికి కూడా. ట్రావెలింగ్ అనేది ఒక పీస్ అక్క మెయిన్గా. దానికి ఒక అది రీజన్, కరెక్టే. దానికి ఒక రీజన్ ఉంది అంటే మాత్రం ఆగబుద్ధి కాదనమాట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకడంత దూరం పోయాడు అంటే అది కొంచెం గర్వకారణమే. దానికి ఒక రీజన్ తోటి చేస్తున్నాడు అంటే అది ఇంకా గట్టిగా ఉంటుంది కదా. కనీసం అప్పుడన్నా మారుతారేమో జనాలు అన్న ఆలోచన అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మీరు అనుకున్న గోల్స్ని అయితే మీరు రీచ్ అవ్వండి, ఖచ్చితంగా హ్యాపీగా ఉండండి లైఫ్లో. ఇంకా సూసైడ్ అటెంప్ట్ ఇంకా అవి లేవు, అయిపోయినాయి. అయిపోయినాయా? అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.